Everyone, therefore, he says, who shall confess me before men, verse 32, I will also confess him before my Father in heaven. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. 32వ వచనం. But whoever denies me before men, I will deny before my Father who's in heaven. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగననుదును. So we need to see that there's a principle here. ఇక్కడ ఒక నియమాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. The Lord will deal with us in exactly the same way. He'll confess us before the Father in the measure in which we have unashamedly confessed him before men. మనము మనుషుల ఎదుట సిగ్గుపడకుండా ప్రభువుని ఏ విధంగా అయితే ఒప్పుకుంటామో అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి ఎదుట మనల గురించి ఒప్పుకుంటాడు. This whole section is talking about being a witness for Christ. ఈ లేఖన భాగం అంతా కూడా క్రీస్తు గురించి సాక్షిగా ఉండటం గురించి తెలియజేస్తుంది. And the fear people can have about being a witness because they think if I am a witness, I will suffer some loss. నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నట్లయితే నేనేమైనా నష్టపోవాల్సి వస్తుందేమో అని ప్రజలు భయపడుతుంటారు. Some people are even afraid to witness for Christ in their offices lest they don't get a promotion. కొంతమంది వాళ్ళ ఆఫీసుల్లో కూడా క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పడానికి వాళ్ళు భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ రాదని. I've seen a lot of non-Christians in banks and other places sometimes hang a calendar near their table with picture of some Hindu idol. అనేక మంది క్రైస్తవేతరులు బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ వాళ్ళ టేబుల్ దగ్గర ఒక హిందువుల బొమ్మను పెట్టుకుంటారు. But almost never seen a Christian hang a calendar with a Christian verse there. They're ashamed of it. కానీ ఏ క్రైస్తవుడు కూడా అక్కడ దేవుని యొక్క వాక్యము ఉన్న క్యాలెండర్ని వేలాడి తీసుకోవటం కానీ నేను ఎక్కడ చూడలేదు, ఎందుకంటే వాళ్ళు భయపడతారు. They're ashamed to be known as Christians because in a non-Christian world they say, hey, I might lose opportunities for promotion. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడతారు, భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ రాదేమో అని. The manager won't be so happy with me if he sees that. ఒకవేళ నేను ఇలా చేయటం చూస్తే నా మేనేజర్ సంతోషంగా ఉండడేమో అని. We're ashamed to confess Christ. క్రీస్తుని ఒప్పుకోవటానికి వాళ్ళు సిగ్గుపడతారు. But when we have a need, of course we go to him. This is how it was in Israel. And the Lord said, why do you come to me only when you have a problem? కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఇదే విధంగా చెప్పాడు, ఎందుకు మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడే నా దగ్గరికి వస్తున్నారు. Why don't you go to the gods of Egypt that you've been worshipping? మీరు ఆరాధించే ఐగుప్తు దేవుడి దగ్గరికి మీరు వెళ్ళొచ్చు కదా. So the Lord says, if you deny me before men, how do we deny him? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడు, ఆయన్ని ఒప్పుకోకుండా ఏ విధంగా ఉంటాం? It's not by like Peter saying, I don't know Christ. I don't think any of us would say that. పేతురులాగా నేను క్రీస్తుని ఎరగను అని చెప్పటం కాదు. బహుశా మనలో ఎవరు ఆ విధంగా చెప్పకపోవచ్చు. But we deny him very often by silence. కానీ చాలాసార్లు మనం మౌనంగా ఉండి ఆయన్ని తిరస్కరిస్తాం. By keeping quiet when we should be speaking. మనము మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటాము. By hesitating or being unwilling to let people know that I'm a Christian. నేను క్రైస్తవుణ్ణి అని ఇతరులకు తెలియజేయటానికి మనం భయపడుతుంటాము, సంకోచిస్తుంటాము. That's one way we deny him. ఒక విధంగా ఆయన్ని ఎరుగునని చెప్పినట్లు అది. We deny him when we are unwilling to let people know that we are Christians. మనము క్రైస్తవులము అని ఇతరులకి తెలియజేయటానికి మనము సిద్ధపడి ఉండము. అది కూడా ఒక విధంగా ఆయన్ని ఎరుగునని చెప్పటమే. So if we deny him, he will deny us. కాబట్టి ఆయన్ను ఎరుగుము అని మనం చెప్పినట్లయితే మనల్ని కూడా ఎరుగను అని ఆయన చెప్తాడు. But as if we confess him before men, he will confess us before his Father in heaven. కానీ మనుషుల ఎదుట మనము ఆయన్ను ఒప్పుకున్నట్లయితే తండ్రి ఎదుట ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. Now we need to think about that. There's a day coming when Christ will return in glory and we will stand before him. దీని గురించి మనం ఆలోచించినట్లయితే ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమతో కూడా మరలా తిరిగి రాబోతున్నాడు. ఒకానొక దినమున ఆయన సన్నిధిలో మనం నిలబడబోతున్నాం. Who are the ones he's going to be proud of? Do you want the Lord to be proud of you when he comes back? దేని గురించి ఆయన అతిశిస్తాడు? ఎవరి గురించి ఆయన అతిశిస్తాడు? ప్రభు నీ గురించి అతిశించాలి అని కోరుకుంటున్నావా? All that Jesus taught. Here's what Jesus taught. మనం యేసు బోధించినంతయు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒకటి చూడండి యేసు బోధించిన విషయం. He will not confess before the Father those who are ashamed of him on this earth. Now whatever people may say, ఈ భూమి మీద మనుషుల ఎదుట క్రీస్తుని గురించి ఒప్పుకోవటానికి ఎవరైతే సిగ్గుపడతారో భయపడతారో వారిని గురించి తండ్రి ఎదుట ప్రభు ఒప్పుకోడు.
Oh, everybody's going to be equal, we're going to have a wonderful time in heaven, etc., etc., etc. కాబట్టి మనుషులు ఏమి చెప్పినా సరే మనందరం పరలోకం వెళ్తాం, అందరం సమానంగా ఉంటాం, మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఎవరు ఏం చెప్పినా Remember this, that if you have not been bold enough to acknowledge that you're a disciple of Jesus, and by keeping quiet about your faith and silent about your faith, నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడివి అని ధైర్యంగా చెప్పుకున్నట్లయితే, నీ విశ్వాసం పట్ల నీవు మౌనంగా ఉన్నట్లయితే, you have denied the Lord. నీవు ప్రభువుని ఎరుగను అని చెప్పినట్లే. You can be sure, you can be 100% sure that when Christ comes back, He will deny you before the Father. 100% ఖచ్చితంగా చెప్తున్నాను, మరలా ప్రభు వచ్చినప్పుడు తండ్రి ఎదుట మిమ్మల్ని ఆయన ఎరగడు. Now, you probably never heard preaching like this, బహుశా ఇలా బోధించడం ఇంతకుముందు మీరు ఎవరి దగ్గర వినుండకపోవచ్చు. but this is the truth. All that Jesus taught, what did Jesus teach? Here's what Jesus taught. కానీ ఇది సత్యము. యేసు బోధించిందంతే మనం చూస్తున్నాము. యేసు ప్రభు దీన్ని బోధించారు. Tell people everything that I have taught. Here it is. నేను బోధించిందంతయు మనుషులందరికీ చెప్పమని ప్రభు చెప్పారు. Verse 33, whoever, you call yourself a Christian, spirit-filled, tongue speaker, whatever it is, you deny Christ before men, He will deny you before the Father in heaven. 33వ వచనము, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్ను. ఎవరంటే ఎవరైనా సరే, నీవు భాషలతో మాట్లాడినా, లేకపోతే ఆత్మతో నింపబడ్డామని చెప్పుకున్నా, లేకపోతే ఏమని చెప్పుకున్నా కానీ, ఎవరైతే నన్ను ఎరుగునన్నో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. It's like saying, I don't know this guy. ఈయనెవరో నాకు తెలియదు అని చెప్పినట్లు ఇది. Because when you were on earth, you acted as though you didn't know Christ. ఎందుకంటే నీవు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తుని ఎరగను అన్నట్లుగా ఉన్నావు. It's a very serious thing. The Lord wants us to be His bold disciples. ఇదెంతో తీవ్రమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారంటే, మనం ఎంతో ధైర్యం కలిగిన శిష్యుల వలె ఉండాలి అని. He doesn't want us to be secret disciples who hide our light under a bushel or put it under a bed where nobody can see it. మనం ఏదో రహస్య క్రైస్తవులుగా శిష్యులుగా ఉండాలని, లేకపోతే మన దీపముని మంచం కిందో కొంచెం కిందో పెట్టాలని ఆయన కోరుకోవట్లేదు. He says, put the light upon the lampstand. If people reject you, let them reject you. If they call you Beelzebul, let them call you Beelzebul. మీ దీపమును దీపస్తంభం మీద పెట్టండి. ఒకవేళ మనుషులు దాన్ని తిరస్కరించినట్లయితే తిరస్కరించనివ్వండి. బయల్జెబూల్ అని పిలిస్తే పిలవనివ్వండి. If they kill you, be willing to be killed. Don't be afraid of men who can kill your body. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చంపినట్లయితే చనిపోవటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కేవలం దేహమును మాత్రమే చంపే వాళ్ళకి భయపడొద్దని ప్రభు చెప్పారు. Be afraid of him who can destroy your body and soul. మీ ఆత్మను దేహమును కూడా పాడు చేయగల దేవునికి భయపడమని చెప్పారు. If you fear God, you can be sure that nobody can touch you without His permission. దేవుని యొక్క అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరు కూడా ముట్టుకోలేరు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. So this is all very important. And if you confess Him, if you boldly say, Lord, I'm your witness and I'm not ashamed to confess to others that I belong to Jesus Christ. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. నీవు ఎంతో ధైర్యంగా నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా నీవు బహిరంగంగా ఒప్పుకున్నట్లయితే, think of the joy that will be yours one day when Christ returns. కానీ క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. And your turn comes up and your name is called and the Lord Jesus says, I want to confess this person boldly before you, Father. నీ పేరు వచ్చేసరికి నీ పేరు పెట్టి పిలిచి, తండ్రి ఇతని పేరును నేను ఒప్పుకుంటున్నాను అని ప్రభు చెప్తే ఎంత ఆనందం కదా. He's been a bold witness for me on the earth. I hope we will hear those words. ఎంతో ధైర్యంగా ఈ భూమి మీద నాకు సాక్షిగా ఉన్నాడు అని ప్రభు చెప్తారు. ఆ మాటలు మనం వింటాం. Well done, good and faithful servant. I want to hear it. బళ నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చెప్పాలి. నేను ఆ మాటలు వినాలని కోరుకుంటున్నాను. And I don't care what loss we have on the earth because we confess Christ. ఈ భూమి మీద క్రీస్తుని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఏమి నష్టపోయామో అన్నది అనవసరం. Of course, we will lose many things. Maybe you lose a promotion. బహుశా నువ్వు అనేక విషయాలు నష్టపోవాల్సిన అవసరం రావచ్చు. బహుశా నీకు ప్రమోషన్ రాకపోవచ్చు. Maybe you lose financially. ఆర్థికంగా నువ్వు నష్టపోవచ్చు. Maybe you lose socially in the sense that your relatives and all will think you're crazy and off your head or whatever it is. సామాజికంగా నువ్వు కొంత నష్టపోవచ్చు. నీ బంధువులు కానీ నిన్ను పిచ్చివాడని పిలవచ్చు, లేకపోతే నువ్వు ఏదో అయిపోయావని పిలవచ్చు. Be bold to confess Christ. In the long run, you'll be thankful. క్రీస్తుని ఒప్పుకోవటానికి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. రానున్న రోజుల్లో దీర్ఘకాలంలో అది నీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.